నేను ఇక్కడికి వచ్చి ఒక 9 to 10 years అయిపోయింది. ఎనర్జీ బిల్స్ చాలా వస్తాయి ఇక్కడ, మామూలుగా కాదు అసలు. ఇయర్లీ ఆల్మోస్ట్ 2 లక్షలు 3 లక్షలు ఇక్కడ జర్మనీలో చాలా మందికి ఎక్స్పీరియన్స్ అవుతుంది. అది ఒరిజినల్ ప్రైస్. దీనిలో కూడా టెక్నాలజీ పాత్రలు ఏంద్రే టెక్నాలజీ ఏంద్రే ఏం మాట్లాడుతున్నారు ఆన్సర్ నువ్వు అంటారు, కానీ వీటిల్లో కూడా టెక్నాలజీ యూజ్ చేస్తారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రెహు ఇన్ జర్మనీ. సో ఇప్పుడు జర్మనీలో ఏంటంటే ఇక్కడ కుక్వేర్ సెట్ అంటే మనం వండే పాత్రలు ఏంటి చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు XXX ఇక్కడ కొన్ని షాపులు ఉంటాయి, సూపర్ మార్కెట్లు. వాటి లేకపోతే అన్నీ ఒకటేలాగా ఉంటాయి అన్నమాట. అవి అన్నీ ఒకటేలాగా ఉంటే ఏది తీసుకోవాల్సిన ఏంటి అని చాలాసార్లు చూస్తాము, కానీ మళ్ళీ కొనకుండానే వచ్చేస్తాం. ఎందుకు వాటి గురించి తెలీదు, తెస్తే కూడా మాడిపోతూ ఉంటాయి. ఇక్కడ జర్మనీలో చాలామందికి ఎక్స్పీరియన్స్ అయింటుంది అది. సో ఇప్పుడు నేను చేయబోయేది అదే. ఈ ఎలో కంపెనీ అనేది ఒకటి ఉంటుంటాం, జర్మన్ కంపెనీనే. చాలా ఉంటాయి జర్మన్ కంపెనీలో కూడా కొన్ని రకాలు ఉంటాయి. అండ్ ఇవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఒక్కొక్క పాత్ర 100 euros అంటే ఇండియన్ కరెన్సీలో ఒక 5,000 నుంచి 10,000, 15,000, 20,000 దాకా ఉంటాయి. ఒక్కొక్క జస్ట్ ఇలాంటి పాత్రలు కొనాలంటే ఇలాంటి చిన్న చిన్న సైజుని బట్టి ఉంటాయి. సో నేను ఇక్కడికి వచ్చి ఒక 9 to 10 years అయిపోయింది. సో అప్పటి నుంచి ఎలో కంపెనీ అనేది ఒకటి వాడుతూ ఉన్నాను. ఇది చాలా లైఫ్ వస్తుంది. అండ్ ఇదంటే నాన్ స్టిక్ అనమాట. నాన్ స్టిక్ అప్పటి నుంచి వాడుతున్నాను. ఇప్పుడు రీసెంట్గా ఏమైంది, చాలా మాడిపోవడము, దీన్ని ఎట్లా అంటే అలా కడగడము, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుండా ఉంటే ఇది రాను ఎక్కువ మాడిపోతూ ఉండడం చూస్తున్నాం అనమాట. సో ఇప్పుడు కూడా చూడండి ఎలా మాడిపోయిందో. సో అది అస్సలు వెళ్ళట్లేదు. నేను అస్సలు ఎక్స్పెన్సివ్ స్టఫ్ అస్సలు కొన్నాను. ఫస్ట్ పాయింట్ అది. ఎందుకు వాటి మీద ఎందుకు చాలా పెట్టాలి మనము, జస్ట్ మన ఇండియాలో ఉన్నట్టుగా చాలా జాగ్రత్తగా అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ స్టఫే నేను ప్రిఫర్ చేస్తాను. కానీ కుకింగ్కి వచ్చేకొడికి ఇక్కడ ఎందుకు ఎక్కువ పెట్టాలి అంటే మీకు ఎనర్జీ బిల్స్ చాలా వస్తాయి ఇక్కడ, మామూలుగా కాదు అసలు. ఇయర్లీ ఆల్మోస్ట్ 2 లక్షలు 3 లక్షలు అలా వస్తాయి. వాటికి ఎక్కువ పెట్టాలంటే ఎక్కడెక్కడ ఎనర్జీ సేవ్ చేయొచ్చు అంటే ఇప్పుడు కుక్వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుంటాము. ఇది చాలా ఫాస్ట్గా హీట్ అవుతుంది. అంటే మీరు ఎక్కువసేపు స్టవ్ని ఆన్ చేయనవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉంది. సో దాని మీద ఎక్కువ ఒక 1 hour 2 hours మనము మ్యాక్సిమం 2 hours కుక్ చేస్తాం. 2 hours కుక్ చేస్తే ఆల్మోస్ట్ 2 kilowatt ఆర్ 3 kilowatt అలా అయిపోతుంది. 2 kilowatt 3 kilowatt అలా అయిపోతుంది. వాటికి ఎక్స్పెన్సివ్గా మనకి ఎనర్జీ బిల్స్ వస్తాయి. మనం ఇన్ఎక్స్పెన్సివ్గా కొంటే మనం సేవ్ చేస్తున్నామా అనిపిస్తుంది, కానీ లాస్ట్కి ఈ ఎనర్జీ బిల్స్ సేవ్ చేయడానికి చాలా తతంగాలు ఉంటాయి ఇక్కడ. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మెయిన్ టాపిక్ ఏంటంటే ఈ ఎలో అనే కంపెనీ నాకు ఎలా తెలుసు అంటే ముందు మా హాస్టల్లో ఉన్నప్పుడు ఈ కుక్వేర్ ఉన్నది. ఇలాంటి కుక్వేర్ నేను కూడా తీసుకున్నాను. మంచి 10 years దాకా వచ్చింది. ఇప్పుడు దీని పని అయిపోయింది, దీని ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. మళ్ళీ అలాంటివి తీసుకోవాలని ఆన్లైన్లో మేము అసలు 1.5 years నుంచి చూస్తున్నాము కుక్వేర్ సెట్ తీసుకోవాలని. కానీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. తక్కువ తీసుకుంటే మటుకు అసలు మాడిపోవడం కానీ, ఒకవేళ మనము ఏదన్నా కూర కానీ ఏదన్నా సాస్ కానీ ఏదైనా వండేటప్పుడు మళ్ళీ పోసేటప్పుడు వేరే పాత్రలో డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కింద కారిపోతుంది. సో ఇది అలా కాదు అనమాట, మంచిగా డిస్ట్రిబ్యూట్ చేసి దీంతో. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒకటి ఆర్డర్ చేశాను అనమాట. ఒరిజినల్ ప్రైస్ ఈ ఎలో కుక్వేర్ సెట్ వచ్చింది 500 euros అని చూపించింది. కానీ ఇప్పుడుండే ఇన్ఫ్లేషన్ ప్రైస్ క్వాలిటీని బట్టి చాలా తగ్గుతా వచ్చి లాస్ట్ వీక్ ఇంకా ఎట్లా తప్పదు ఖచ్చితంగా కొనాల్సిందే. అదేంటి, రెహనా బాగానే వండుకొని నా వల్ల కాదు వీటితో చేయడం, నువ్వు కొంటావా లేదా ఏంటి, లేకపోతే నేనే కొనుక్కోవాలా కుక్వేర్ సెట్ అని చెప్తుంది. ఓకే నాకు ఇంకా కొనాల్సిన టైం వచ్చేసిందని చెప్పి చూశాను. చూస్తే ఆఫర్లో ఉంది
టక్కని ఆర్డర్ చేస్తాను అనమాట. ఎందుకు ఇప్పుడు చూస్తే మీరు అది 300 euros వస్తుంది, నేను కొన్నది మటుకు 205 euros కొన్నాను. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఈడు 1 ప్యాక్ పెట్టి మళ్ళీ ఇంకో ప్యాక్ యూజ్ చేశాడు. మీరు చూస్తున్నట్టయితే చూడండి, ఇది సెట్. ఒక పెద్ద పాత్ర వస్తుంది, దాని తర్వాత మీడియము, దాని తర్వాత చిన్నది, అండ్ ఎక్కడన్నా ఫ్రై చేసుకోవడానికి, ఇంకా చిన్న చిన్నవి ఏదన్నా కుక్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. మనం వంట అయ్యేటప్పుడు ఏంటి మనం జాగ్రత్తలు వేసుకుంటాం. ఒక స్పూన్ నూనె వేసుకోవాలి, 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. దానికి స్పెషల్గా వాడిచ్చాడనమాట. ఇది కూడా ఏంటి, ఇది తీసుకుంటే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఇది నూనె పోస్తే పక్కకి వలకుండా అంతవరకు పోయచ్చు అన్నట్టుగా. సి బాగుంది. ఓకే, ఐ థింక్ మేము రోజు చికెన్ కర్రీ దీంట్లోనే అనుకుంటాం ఇంక నుంచి. See, this is 7 liter. Yeah, I think 10 members చేయొచ్చు రైస్ దీంట్లో ఒక పూటకి. ఇవి ఏంటి ఏలో దాంట్లో నేను వెబ్సైట్లో చూసినప్పుడు దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇన్ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, ఎక్స్పెన్సివ్ స్టఫ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒకటి చాలా దాంట్లో ఏందో లిమిటెడ్ ఎడిషన్ అని ఒకటి. లిమిటెడ్ ఎడిషన్ ఏంది అని దాంట్లో వెళ్ళి చూస్తే వాళ్ళ అన్ని ప్రోడక్ట్లు కలిపి ఇది స్పెషల్ ప్రోడక్ట్గా ఉంది అనమాట వాళ్ళ ఎలో కంపెనీలో. చూస్తే నాకు చాలా బాగా అనిపించింది వేరే వాటితో పోలిస్తే. ఎందుకంటే కొన్ని గ్లాస్ మూతలు వస్తాయి, అవి నాకు అస్సలు నచ్చవు అనమాట. అవి ఎలా అవుతాయి, గ్లాస్ మూత అనమాట. చూడండి ఇది ఎక్కట్లో అస్సలు ఎలా అయిందంటే ఇది ఎంత దూరంలో పోవడం లేదు అస్సలు. సో దీన్ని చూసి నాకు అస్సలు గ్లాస్ అంటే అస్సలు నచ్చవు అనమాట. అందులోనూ ఈ ఎడ్జెస్ ఇక్కడుండే ఎడ్జెస్లో మనం అస్సలు క్లీన్ చేయలేదు. మనం డిష్ వాషర్లో పెట్టి ఎన్నిసార్లు పెడతాం, ఒక్కోసారి మనం సింపుల్గా కడిగేయాలనుకుంటాము కానీ కుదరదు. అన్ని డిష్ వాషర్లో ఇట్లా ఎడ్జెస్లో ఉండిపోతుంది ఏదో ఒకటి. అండ్ ఇదేంటి విఎంఎఫ్ అనే కంపెనీ చాలా ఎక్స్పెన్సివ్. WMF జర్మన్. WMF కంపెనీ చాలా ఎక్స్పెన్సివ్ అండ్ అవి కూడా బాగుంటాయి. కానీ వాటిలో కూడా చాలా తెలుసుకోవాలి దాని బ్యాక్గ్రౌండ్, ఎందుకు అంత ఎక్స్పెన్సివ్, దాంట్లో ఏముంది. దీంట్లో కూడా టెక్నాలజీ ఉంది. పాత్రలు ఏంద్ర టెక్నాలజీ ఏంద్ర ఏం మాట్లాడుతున్నారు ఆన్సర్ నువ్వు అంటారు, కానీ వీటిల్లో కూడా టెక్నాలజీ యూజ్ చేస్తారు. అది ఎలా అంటే ఒక ఫీచర్ వచ్చింది, ఇది హెవీగా ఉండడం. ఎందుకు హెవీగా ఉంది, కొంచెం ఇంత ఎక్కువ హెవీగా ఉంది. అన్నీ ఏంటి మీరు పాత్రలు చూసారంటే ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ కింద చాలా బుడప వచ్చినట్టు కింద ఉంటుంది. ఎందుకురా అంత బుడప వేస్తారేయడానికి నేను అనుకుంటే ఉంది, కానీ ఎక్కువ హీట్ అవ్వడానికి ఇది ఒక్కటి మటుకు పెట్టి దీన్ని ఇక్కడి నుంచి ఇక వాల్ మొత్తం ఇదంతా ఒక లేయర్ మటుకే ఉంటుంది అనమాట, ఒక లేయర్ షీట్. సో ఈ పాత్ర ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 లేయర్ షీట్ యూజ్ చేస్తాడు. అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్, ఇన్సైడ్ అంటే ఇది లోపల, అవుట్ సైడ్ అంటే ఇది. ఇక్కడ స్టీల్ యూజ్ చేసి ఇన్సైడ్ 3 లేయర్ అల్యూమినియం షీట్ యూజ్ చేస్తాడు. మనం ఎక్కువ ఇండియాలో అల్యూమినియం పాత్రలు చాలా యూజ్ చేస్తుంటాము. అల్యూమినియం పాత్రలు ఇక్కడ ఎందుకు డిసడ్వాంటేజ్ అంటే అల్యూమినియం కన్నా పెట్టామంటే స్టవ్ మీద చాలాసేపు పడుతుంది హీట్ అవ్వడానికి. సో అవాయిడ్ చేయండి అల్యూమినియం పాత్రలని. అవి కానీ యూజ్ చేసినారంటే ఎనర్జీ బిల్స్ మామూలుగా రావు, ఎక్కువ వస్తాయి. అందుకే మీరు ఎప్పుడు ప్రిఫర్ చేయాలి స్టీల్ కానీ ఏదో కాపర్ ఉండేది కానీ అలాంటివి ప్రిఫర్ చేసి. ఇదేంటి స్టీల్, ఇక్కడ ఇది స్టీల్. అండ్ హీట్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి, కొన్ని వాటర్లో హీట్ డిస్ట్రిబ్యూషన్ మీరు చూస్తే మనం వండేటప్పుడు ఒకవైపు మాడిపోతూ ఉంటుంది, ఒకవైపు బాగానే ఉంటుంది. అరే ఏంట్రా ఇది, ఎందుకు ఒకవైపు మాడిపోతుంది? సో ఎందుకు అంటే హీట్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా ఉండవు. ఇది హీట్ డిస్ట్రిబ్యూషను
అప్ టు బాటము మంచిగా ఉంటుంది అనమాట. అప్ టు బాటమ్ అంటే ఈ సైడ్లో ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ మూత కూడా మీరు చూసారంటే కర్వేచర్ లాగా ఉంటుంది. ఇటు సైడ్ మీరు ఇలా చూసారంటే ఇది కర్వేచర్ లాగా ఉంటుంది. కర్వేచర్ లాగా ఉన్నప్పుడు ఏముంటుంది, ఒకసారి హీట్ అయ్యేటప్పుడు వార్మ్ వచ్చేసి ఇలా ఇలా వస్తుంది అనమాట హీట్. సో అలా వచ్చినప్పుడు ఏమో మనకు ఫాస్ట్గా కుక్ అవుతుంది అనమాట. అదొక ఫీచరు. ఇంకోటి ఏంటి, ఈ ఎడ్జెస్ ఉంటాయి. ఈ ఎడ్జెస్ మనం ఒక్కొక్కసారి వేడి చేసిన తర్వాత ఒక్కసారి పట్టుకుంటే బలి కాలిపోతుంది. అప్పుడు కంపల్సరీ బట్టలు కానీ ఏదో ఒకటి టవాలా ఏదో ఒకటి యూజ్ చేస్తాం. ఒక్కోసారి మనకు చాలాసార్లు తెలియకుండా అట్లా పట్టుకుంటేనే కాలిపోతూ ఉంటుంది. కల్ట్ గ్రిప్ అంటారు జర్మన్లో, అంటే కోల్డ్ గ్రిప్ అనమాట. సో మీరు ఇది ఎంత హీట్ ఎక్కినా సరే ఇది అండ్ ఇది మీన్స్ ఇది అంత ఎక్కువ కాదనమాట. సో కోల్డ్ గ్రిప్ అదొకటి. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు చూస్తూ అంటారు కొన్ని పాత్రలో, ఇప్పుడు గ్లాస్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే మనము మూసిన తర్వాత పొంగిపోతూ ఉంటాయి. ఏదో కొంచెం అలా పెడతాం, చిన్నగా ఆవిరిపోవడానికి అలా పెడతాం. చాలా వాటికి వీటిల్లో అయితే ఇట్లా మధ్యలో ఒట్టిస్తాడు, గ్లాస్కి అయితే మధ్యలో చివర్లను మధ్యలోనే ఇస్తాడు. అవి కూడా ఏంటి అంటే బాగానే ఉంటుంది, కానీ నేను చెప్పే కదా దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇలా అయిపోతూ ఉంటుంది. సో దీంట్లో ఏం చేస్తాడు ఈ చివరని ఇచ్చాడు. మీరు చూస్తే చూడండి, ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ 2 ఇచ్చాడు. 1 కూడా కాదు 2 ఇచ్చాడు అనమాట. సో మీకు ఈజీగా ఉంటుంది. మీరు మళ్ళీ పాత్రను అలా పెట్టడమా ఇలా పెట్టడమా అలా ఉండకుండా కంప్లీట్గా మూసేసి ఇక్కడ ఆవిరిపోతూ ఉంటుంది. సో మీరు ఏదన్నా రైస్ టక్కన వండుకొని వంచాలనుకున్నప్పుడు సో బెటర్, మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటి, ప్రతిసారి ఈ మూతలను దాని మీదే తీసి చూడాలనుకుంటాము. తీసి ఆడబెట్టాలి, పొయ్యిలన్నీ స్టవ్ పక్కన ఉంటాయి, అవి కూడా హీట్ అవుతా ఉంటాయి. ఒకసారి దాని మీద పెడితే అది కాలిపోతుంది, ఇది పెడితే ఇది ఇక్కడ సరిగ్గా పట్టదు. ఈడేం చేశాడు, అందుకే ఇలా ఇచ్చాడు అనమాట. ఇవి ఇలా ఇచ్చి దీనికి మీరు చూసారంటే సో ఇక్కడ ఉందన్నమాట, ఈజీగా వండిపోతుంది. ఓకేనా, గుడ్ ఐడియా. వేరే కంపెనీలు కూడా ఉన్నాయి, బట్ ఇన్ని క్వాలిటీస్ దాంట్లో ఉండడం అంటే కొంచెం మామూలు విషయం కాదు. బాగానే కష్టపడినట్టున్నారు, బాగా థింక్ చేసినట్టున్నారు క్రియేటివ్గా. అండ్ వాళ్ళు ఎలో కంపెనీ లిమిటెడ్ ఎడిషన్ అండ్ ప్రీమియం వర్షన్. ఇది 5 స్టార్ 1 2 3 4 5 6 స్టార్. మన దృష్టిలో 5 స్టార్స్ రేటింగ్ బాగానే ఉంది. ఇంకోటి ఏంటి, కొన్ని పాత్రలు కొన్ని స్టవ్లకే పరిమితం. ఇప్పుడు ఎన్ని రకాల స్టవ్లు వచ్చినాయి, గ్యాస్ స్టవ్, ఇండక్షన్ స్టవ్, గ్లాస్ స్టవ్ అండ్ ఎలక్ట్రిక్, చాలా రకాలు వచ్చినాయి. సో కొన్ని కొంటే కొన్ని మట్టుకే యూజ్ చేయాలి, కొన్ని మట్టుకు ఇంకో దాంట్లో యూజ్ చేయలేం. అది అండ్ ఇది అలా కాదు, మీరు ఏ స్టవ్నన్నా యూజ్ చేయండి, మంచిగా హీట్ డిస్ట్రిబ్యూషను, దీని క్వాలిటీస్, దీని అవి అయితే ఏవేవి నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్స్ ఉన్నాయి అవేవి కోల్పోకుండా మంచిగా వర్క్ అవుతుంది అనమాట. మంచి ఫంక్షన్ అనమాట. ఇంకో ఇవి కొన్ని పాత్రలు ఉంటాయి ఏంటి, డిష్ వాషరు. సో ఇక్కడ ఉంది డిష్ వాషర్లో కొన్ని పెట్టలేం. ఇది కంప్లీట్ స్టీల్ యూ కెన్ పుట్ ఇన్ డిష్ వాషర్ యాజ్ వెల్. సో అదొక పాయింట్. ఇన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసి and of course this looking very gorgeous. So Rehana, I hope you like them. Okay, so idanamata ee Elo premium limited version cook set, that means cookware set. Wow, I like them. థ్యాంక్ యూ సో మచ్ అన్సర్, నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పేషెన్స్కి, నువ్వు ఇంత కూర్చొని ఫస్ట్ టైం ఎంత షై ఏం లేకుండా ఫస్ట్ టైం కెమెరా ముందు మాట్లాడడము, ఐ లిటరలీ లవ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్.
ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ బాయ్.